యూకే వీసా స్కామ్ గురించి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అయితే బాధితులందరూ బయటకు వచ్చారు, వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటున్నారు. అయితే నిన్న తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా ఒక నోట్ని రిలీజ్ చేశారు. ఏంటి అని అంటే, మీకు విదేశాలు వెళ్ళడానికి వీసాలు ఇప్పిస్తాం, జాబులు ఇప్పిస్తామని ఎవరైనా సరే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటే కనుక తెలంగాణలో ఉన్న సిబిఐ ఆఫీస్కి వచ్చి మీ దగ్గరున్న ప్రూఫ్స్తో సహా తీసుకుని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిన్న తెలంగాణ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు రిలీజ్ చేసిన ఆ పోస్ట్లో కూడా ఈ దంపతులు ఇద్దరు ఫోటోలు కూడా వేశారు. అంటే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటున్నారనే కదా. తెలంగాణలో ఉన్న వాళ్ళైనా సరే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వండి, ఎవరు కూడా భయపడద్దు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించారని అంటే ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు. అలాగే కొంతమంది మేము యూకేలో ఉన్నాము, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నాం కాబట్టి మేము వచ్చి అక్కడ కంప్లైంట్ ఇవ్వలేం కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు ఒకవేళ రావడం కుదరకపోతే కనుక మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మీది తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే, వాళ్ళ ద్వారాగా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు పంపించండి, లేదంటే మీ కుటుంబ సభ్యులు అన్నయ్యలో తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి మా పిల్లలు ఇంతంత డబ్బులు కట్టారు, ఇలా జరిగిందని వాళ్ళకి ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపిస్తే వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ తీసుకుంటారు. ఎవరు కూడా భయపడకండి. చాలా మంది ఏంటంటే ఇది ఏం జరగదులే, ఎన్నో కేసులు చూసాం, అనవసరంగా వీటి చుట్టూ ఎవరు తిరుగుతారులే అని చెప్పేసి ఇలా భయపడి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు ఇలాగే భయపడుతూ ఉన్నారనుకోండి, రేపు ఇంకొకరు కూడా మోసం చేసే పరిస్థితి. అంటే అన్వేష్ మీద కూడా ఇలాగే లుకౌట్ నోటీసులు అన్నారు, ఎవరన్నా వాడిని పట్టుకున్నారా, వాడు శుభ్రంగా తిరుగుతున్నాడని కొంతమంది అడుగుతున్నారు. అలాగే మంగ్లీ కేసు ఏమైంది, ఆ బాధితులకు డబ్బులు ఇప్పించారా అని చెప్పేసి ఇలా వెటకారంగా కొంతమంది మాట్లాడుతున్నారు. చూడండి, వాళ్ళ కేసులో ఇలా అయింది, వీళ్ళ కేసులో ఇలా అయిందని చెప్పేసి ఎవరికి వాళ్ళే అలా ఊరుకున్నారు అనుకోండి, మరి ఈ బాధితుల పరిస్థితి ఏంటి? ఆ పాత కేసుల్లో ఏం చేశారులని ఎవరో కూడా ముందుకొచ్చి చెప్పలేదనుకోండి, ఇంకా మోసం చేసేవాళ్ళు పుడతారు కదా. ఈ రోజున వీళ్ళు వచ్చారు బయటికి, రేపు ఇంకొకటి వచ్చి ఇంకొక మోసం చేస్తారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయంలో ఏమైంది చెప్పండి? సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడడం వల్లే కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చేయడం ఆగిపోయాయా లేవా? అంటే ఎన్ని కుటుంబాలకు మంచి జరిగింది, ఎంతమంది పిల్లలు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళని చూసాం మనం. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డ వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో మోసపోయి కుటుంబాలు రోడ్డును పడి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి జరగలేదా? సోషల్ మీడియా వల్ల ఉపయోగం లేదా? వాళ్ళ కేసులో ఏం జరిగింది, వాళ్ళ కేసులో ఏం జరిగింది అని అడుగుతున్నారు. కేసులు జరుగుతున్నాయి కదా. మంగ్లీ కేసులో కూడా ఒకరిని అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళారు, లోపల వేశారు. అది కూడా ప్రాసెస్ జరుగుతుంది కదా. ఇప్పుడు అన్వేష్ కేసు అని అంటారా, అది కూడా ఎప్పుడో జరుగుతుందేమో. ఎవరో కూడా ముందుగానే ఏది చెప్పరు. అది మెల్లగా ఎప్పుడో సడన్గా వాళ్ళు దొరికినప్పుడు పట్టుకుంటారు. దాన్ని ఇప్పుడు వెటకారంగా తీసుకొచ్చి ఆ కేసులు ఏమయ్యా, ఆ కేసుల్లో ఎవరన్నా పట్టుకున్నారేంటని ఇలా వెటకారంగా మాత్రం మాట్లాడకండి. అలాగే ఎవరికి వాళ్ళు అనుకున్నారనుకోండి, మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. జనాలు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని మోసపోతూనే ఉంటారు, ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంతమంది బాధితుల్లో ఉన్నవాళ్ళు కూడా పాపం వీళ్ళు పెట్టిన టార్చర్కి, వీళ్ళు పెట్టిన టెన్షన్కి కూడా లేనిపోయిన అనారోగ్య సమస్యలు వచ్చి పాపం షుగర్లు, బీపీలు వచ్చి వాళ్ళు ఎంతో బాధపడి నరకాన్ని అనుభవించారు. అంటే పోలీసులు ఏమీ చేయర్లే, కేసులు పెట్టినా వేస్ట్ అని చెప్పేసి అలాగే ఊరుకోవాలా? ఇప్పుడు ఎవరో ఒక అతను బయటకు వచ్చి ఆంధ్రాలో కేసు పెట్టబట్టే కదా ఇప్పుడు ఇంత జరిగింది. ఎవరికి వాళ్ళే పోతే పోయిందిలే, నాకెందుకులే అని అలాగే ఉంటే ఇప్పుడు ఇంతమంది బాధితుల విషయం బయటకు వచ్చేదా? ఇంకొకరు మోసపోయేవారు కదా. ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల ఏదో అవతల వాళ్ళ పరువులు తీసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఒక భయం అనేది ఉంటుంది. అమ్మో, మనం ఏదన్నా తప్పు చేసామని అంటే సోషల్ మీడియాలోకి వచ్చిందంటే మొత్తం మన పరువు అంతా తీస్తారు, పోలీసుల దాకా వెళ్ళిందనంటే మన జీవితాలు అయిపోతాయని కనీసం కొంచెమన్నా భయం ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ని ఆపగలిగిన వాళ్ళం ఇప్పుడు ఎలాంటి మోసాలను ఆపలేరా చెప్పండి? ఇన్ని రోజులుగా మాట్లాడబట్టే ఇప్పుడు ఎంతమంది బాధితులు బయటకు వచ్చారు, మాకు హెల్ప్ చేశారండి, మీరందరూ మాట్లాడబట్టే మా విషయాలన్నీ బయటకు వచ్చే ప్రపంచానికి తెలిసిందని ఈ రోజున వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని అనుకుంటే ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎప్పటికీ కూడా వీళ్ళు మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. వాళ్ళ కేసులో ఇలా జరగలేదు, వీళ్ళ కేసులో ఇలా జరగలేదని ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి. అంటే మీరు ఏం చేస్తున్నారంటే మోసం చేసే వాళ్ళకి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారనమాట. వాళ్ళ కేసులో ఏమైందిలే, వీళ్ళ కేసులో ఏమైంది, ఏమైనా చేయగలిగారేంటి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని అన్నట్టు మీరే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ వీడియోల కింద కామెంట్లు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంతమంది పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారో. ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ కనిపించట్లేదు. నెగిటివ్గా ఎవరన్నా కామెంట్ పెట్టారంటే వాటిని డిలీట్ చేసేస్తున్నారు. వాళ్ళకి పెట్టే కామెంట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది అది అందరికీ తెలుసు. కానీ ఈ జనాలు ఉన్నారు చూసారా, నిజంగా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అదే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఎవరికన్నా ఇలాంటి మోసం జరిగితే అప్పుడు ఆ బాధ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది. ఈ రోజున వాళ్ళ మీద ఏదో అన్యాయంగా బురద జల్లుతున్నాం అని అంటున్నారు. కానీ ఒక్కొక్కటిగా అన్ని బయటకు తీస్తుంటే అమ్మో వీళ్ళెంత మోసం చేశారా అని అనిపిస్తుంది. ఎందుకంటే యూకేలో ఉన్న ఆఫీసుల గురించి, వాళ్ళ లైసెన్సుల గురించి, ఇప్పుడు యూకేలోనే వాళ్ళు అన్ని కంపెనీలు పెట్టారని అంటే వాటికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. మరి ఆ రూల్స్ అన్నీ మరి వీళ్ళు పాటించారా లేదా, మరి అడ్డకోలుగా
ఈ రకంగా అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మనకెందుకులే అని అందరూ ఊరుకుంటే ఈ విషయాలన్నీ బయటకు తెలిసేవి కాదు కదా. ఇప్పటికే అర్థమైంది కదా, ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అమ్మో వీళ్ళు ఇంతమంది దగ్గర ఇంత డబ్బు కొట్టేసి ఇంత మోసం చేశారా అని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ప్రతి పాయింట్ని ఒక్కొక్కరు అడుగుతుంటే అవతల వాళ్ళు ఏది సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు ఏ తప్పు చేయకపోతే బయటకు వచ్చి ఇది జరిగిన విషయం, మేము ఎక్కడా మోసం చేయలేదు, ఈ కొంతమందికి మాత్రమే ఈ విషయంలో వీళ్ళ తప్పు జరిగిందని వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? ఇన్ని రోజులు అవుతున్నా బయటకు వచ్చి ఎవరన్నా మాట్లాడుతున్నారా? మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము యూకేకి సంబంధించిన వాళ్ళం, మీరు మమ్మల్ని ఏమీ పీకలేరని ఇలాంటివన్నీ చెప్తుంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది కదా. సరే, వీళ్ళకి మోసం జరిగింది, వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మోసపోకుండా ఉంటారు. ఎవరు కూడా ఈ విషయాన్ని బయట పెట్టకపోతే వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజినెస్లు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒక పక్కన ఇంత రచ్చ జరుగుతున్నా సరే వాళ్ళ కంపెనీలు రన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్ళి ఉంటారు? మనకు తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? ఇప్పుడైనా జాగ్రత్త పడతారు కదా, పలానా వాళ్ళు ఈ రకంగా చేశారు, అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని మిగిలిన పిల్లలన్నా తెలుసుకుంటారు. ఇప్పుడు ఎన్నో లక్షల మంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా యూకే కావచ్చు, చాలా చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది పిల్లలు విదేశాలకు వెళ్ళారని అంటే వేరే వేరే ఆఫీసుల ద్వారాగా వెళ్ళారు. అంటే వాళ్ళకి మంచి జరిగినట్టే కదా. కొంతమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరు నష్టపోయారు అనుకోండి, ఏదో వీళ్ళ మిస్టేకే ఉందిలే అందుకే జరిగిందని అనుకోవచ్చు. కానీ ఇంతమంది ఉన్నారు అని అంటే మరి ఎవరు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? ఏంటి లోపం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు కదా. చాలా మంది అంటున్నారు వీళ్ళ బాధితులకి ఏమి డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఇదేమి జరగవులే, ఏదో ఊరికే 4 రోజులు కంటెంట్ దొరికిందని చెప్పేసి అందరూ వీడియోలు చేసుకుంటున్నారు, ఒక వారం రోజుల తర్వాత అందరూ ఈ గొడవను మర్చిపోతారని ఈ రకంగా అంటున్నారు. కానీ వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే మిగిలిన వాళ్ళు మోసపోకుండా ఉంటారు. ఎవరు కూడా ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటారు. అమ్మో వీళ్ళు ఇన్ని మోసాలు చేశారు కాబట్టి వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదని కొంతైనా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇది 1,000 కాదు, 2,000 కాదు, 10,000 కాదు, పోతే పోయే అని వదిలేసుకోవడానికి 15 లక్షలు 25 లక్షలు అంటే అన్ని లక్షలు తల్లిదండ్రులు ఎక్కడి నుండి తీసుకొస్తారండి? ఎన్ని రోజులు కష్టపడి తీసుకొచ్చిన సొమ్మది, ఎంతమంది దగ్గర అప్పులు చేసుకొచ్చిన సొమ్మది. పాపం పిల్లలు విదేశాలకు వెళ్తానంటే ముందు అప్పులు చేసుకొచ్చి పిల్లల్ని పంపిస్తున్నారు. పాపం పిల్లలకి ఏదైనా ఉద్యోగాలు వచ్చాయంటే కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరతాయన్న ఉద్దేశంతో అంతంత అప్పులు చేసుకుని వెళ్తున్నారు. ఈ మధ్యలో వచ్చిన కాకుల్లాగా మీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాం, ఈ ఉద్యోగం ఇప్పిస్తామని ఈ రకంగా మోసం చేసి డబ్బులు తీసేసుకుంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? మీకు వీసాలు ఇస్తారు రండి అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ ఊర్లో వదిలేస్తే ఆ దేశం కాని దేశంలో ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకి ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఎవరు అన్నం పెడతారు? పోనీ అక్కడ ఏమన్నా బంధువులు ఉంటారా? మా ఇంట్లో ఉండండి 4 రోజులు అని అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? రోడ్డు మీద నుంచోవలసిన పరిస్థితి. మరి అలాంటి మోసం ఎవరికీ జరగకూడదు కదా. ఆ ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో ఈ రోజున ఎంతమంది మాట్లాడుతున్నారు. కావాలని కొంతమంది నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. వీళ్ళకి డబ్బులు వస్తాయా, వాళ్ళనేం పీకారు, వీళ్ళనేం పీకారు, ఈ కేసులన్నీ మామూలే, 4 రోజులు మాట్లాడుకుంటారు, ఇవన్నీ మామూలేని ఈ రకంగా మాట్లాడుతున్నారు. చాలా తప్పండి. ఎవరు కూడా అలా మాట్లాడకండి. వాళ్ళ డబ్బులు వస్తాయో రాకపోతాయో ఆ తర్వాత విషయం. ఇంకొకరికి మాత్రం ఇలాంటి మోసం జరగకూడదు. ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా సోషల్ మీడియాలో ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇంకా ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం, ముందు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడకండి. బాధితులకు సపోర్ట్ చేయండి. వాళ్ళకి జరిగిన మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి మన పిల్లలకే జరిగిందనుకోండి, మీరు ఇలాగే మాట్లాడతారా? 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, పోతే పోనీ అని వదిలేయడానికి కోట్లలో వెళ్ళిపోయే డబ్బులు. అంటే మీరు అంత మోసం చేసిన వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తారా? ఈ రోజున వీళ్ళకి జరిగింది రేపొద్దున ఏమో మన కుటుంబంలోనే జరగచ్చు. ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడకండి. బాధితులకు సపోర్ట్గా నిలబడండి. బాధితులకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి. అంతేగాని వాళ్ళని ఏదో బ్యాడ్ చేయాలని, వాళ్ళ ఛానల్స్ ఏవో కూలగొట్టేయాలని, వాళ్ళ పరువులు తీయాలని ఎవ్వరూ అనుకోరు. ఇక్కడ ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నా సరే ఇంకా వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు చూసారా, అది సిగ్గుచేట అనిపిస్తుంది అనమాట. లక్షల డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు చూసారా, పాపం ఆ బాధ ఏంటనేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. బాధితులకు న్యాయం జరగాలనే మనమందరం కూడా సపోర్ట్ చేద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.